బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయ అనిశ్చితి వేళ పొత్తుల చర్చల్లోకి కాంగ్రెస్ హైకమాండ్ ఎంట్రీ ఇచ్చింది. లెఫ్ట్ పార్టీలు టీవీకేతో కలిసేలా ఇప్పటికే ఖర్గే మంతనాలు మొదలుపెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని వామపక్షాలను ఖర్గే పిలుపునిచ్చారు. సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే మద్దతిస్తేనే విజయ్ పార్టీకి మ్యాజిక్ మార్క్ లభిస్తుంది. అయితే టీవీకేకి మద్దతు ప్రకటించే అంశంపై లెఫ్ట్ పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. తాజా పరిణామాలపై డీఎంకే అలర్ట్ అయింది. తొందరపాటు వద్దంటూ వామపక్షాలకు మాజీ సీఎం స్టాలిన్ సలహా ఇచ్చారట. ఎన్నో ఏళ్లుగా డీఎంకే కూటమిలో వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలు ఉన్నాయని, ఇప్పుడు అధికారం కోసం కూటమి ధర్మానికి తూట్లు పొడవటం కరెక్ట్ కాదని స్టాలిన్ క్లాస్ తీసుకున్నారట. ఈ నేపథ్యంలో టీవీకేతో పొత్తుపై వామపక్షాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. కానీ వీకేసీ పార్టీ రేపు నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటన విడుదల చేసింది. అయితే ఈలోపు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా టీవీకే అధినేత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రలోభాలకు లొంగొద్దని టీవీకే అధినేత తన ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, మరి తమిళనాడులో నెలకొన్న సంక్షోభంపై అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిజా, తమిళనాడు రాజకీయాలు ఇంకా కొలిక్కి వచ్చేలా ఇప్పట్లో అయితే కనిపించట్లేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం టీవీకే అధినేత విజయ్ 4:30 గంటలకి మరోసారి గవర్నర్ ను కలవబోతున్నారని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీని మీద గవర్నర్ మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ని కలిసినప్పటికీ కూడా గవర్నర్ ఎటు తేల్చలేక 118 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఉంటే ప్రభుత్వం ఏర్పాటుకు తాను అనుమతిస్తానని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 118 స్థానాలు ఉన్న ఏ పార్టీ వచ్చినా సరే వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటుకు తాను అనుమతిస్తానని చెప్పేసి మరో కాంట్రవర్సీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక తమిళ రాజకీయాలకు సంబంధించి పూటకోరకంగా రాజకీయ మార్పులు జరుగుతూ వస్తున్నాయి. పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కకు పెట్టి ముందుకు వచ్చినప్పటికీ మళ్ళీ వెనక్కి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే కనుక ఏదైతే టీవీకే పార్టీకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ లేఖతోని టీవీకే పార్టీకి మరో 5 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. కానీ మొన్నటి నుంచి ఎప్పుడైతే ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు టీవీకేకి మద్దతు చేస్తామని చెప్పేసి పదే ప్రకటించినప్పటికీ ఈ రోజు వారి ఆలోచనలో మార్పు రావడం జరిగింది. ఈ ఆలోచన మార్పు కూడా డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంతకాలం తమతో కలిసి ప్రయాణం చేశారు, తమతో కలిసి ప్రభుత్వంలో పాల్గొన్నారు, ఇప్పుడు మళ్ళీ టీవీకేకి మద్దతు ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ తోని సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు ఆలోచనలో పడ్డాయి. తాము టీవీకే మద్దతు విషయంలో పునరాలోచించుకుంటామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు అన్నా డిఎంకేలు కలిసి పార్టీ ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పేసి తమిళనాడులో అయితే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పటికి కూడా ఎవరు ఈ 2 పార్టీలు క్లారిటీ లేదు. కానీ అన్నా డిఎంకే సంబంధించిన తందుబిరై ఉదయం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేవుడు తలుచుకుంటే గనక అన్నా డిఎంకే మరోసారి అధికారంలోకి వస్తుంది, పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ తమిళనాడు రాజకీయాల్లో జరుగుతూ వస్తున్నాయి. అయితే ఒకవేళ కనుక అన్నా డిఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే టీవీకే పార్టీ ఊరుకోదు, ఖచ్చితంగా సామూహికంగా రాజీనామా చేస్తాము, మళ్ళీ ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కూడా టీవీకే పార్టీ హెచ్చరించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఈరోజు గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేసి ఓపెన్ గా చెప్పిన సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మళ్ళీ వెనక్కి తగ్గడం అంటే ఇప్పుడు టీవీకేకి సంబంధించి టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. 118 మంది అభ్యర్థుల బలం ఉంటేనే తాను ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని చెప్పేసి గవర్నర్ స్టేట్మెంట్ ఇవ్వడము. సో ఇవన్నీ చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాలు జరుగుతున్న పరిణామాలు అయితే ఒక ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకి కూడా గవర్నర్ అయితే అనుమతించలేదు. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా టీవీకే పార్టీ ఇప్పటికీ అదే పార్టీ కొనసాగుతుంది. ఆ పార్టీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల
మద్దతు అవసరము. ఆ మద్దతు గురించే టీవీకే అధినేత విజయ్ ఇటు సిపిఐ సిపిఎంలతో కూడా మంతనాలు జరుపుతూ వచ్చారు, వీసీకే పార్టీతో కూడా మంతనాలు జరుపుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కొలిక్కి రాని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గనక విజయ్ కోర్టు న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ కోర్టుకు వెళ్తే అక్కడ జరగబోయే పరిణామాలు ఏంటన్న దాని మీద కూడా కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అల్టిమేట్ గా గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని కోర్టు కూడా ఏమీ అనకూడదు. ఎందుకంటే గవర్నర్ కొన్ని విచక్షణాధికారాలు అలాంటివి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. మరి ఎంతకాలం ఈ జాప్యం కొనసాగుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక డిఎంకేలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే టీవీకే పార్టీ పూర్తి సామూహిక రాజీనామా చేస్తా ఉంటుంది. ఒకవేళ టీవీకే పార్టీ అధికారంలోకి రావాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికీ టీవీకి 108 మంది ఎమ్మెల్యేలు మాత్రమే, మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు, అందులో ఏ పార్టీలు అందులో కూటమిగా కాబోతున్నాయి అన్నది ఇప్పటికి ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిందని చెప్పొచ్చు. ఈ సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో విజయ్ గవర్నర్ ని కలుస్తారని చెప్పేసి తాజాగా అప్డేట్ వస్తున్న నేపథ్యంలో గవర్నర్ మళ్ళీ విజయ్ కు ఏం చెప్తారనేది కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. మహిళ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.